ఇక ఆంధ్రాలో జగన్కు బిగ్ షాకు. ఆంధ్రాలో కూడా అంతే, తెలంగాణలో అయిందంతే. ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట అధికారంలో ప్రాంతీయ పార్టీకి వలసపోతారు, మళ్ళా వీళ్ళిటి వస్తారు. విషయం ఏంటంటే మోపిదేవి వెంకటరమణ, పోతుల సునీత, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వీళ్ళందరూ కూడా పోతారు. రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలంతా కూడా తెలుగుదేశం పార్టీకి పోతారనేటువంటిది బాగా చర్చ వస్తుంది. అయితే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ తెలుగుదేశము, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పొత్తులో ఉన్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆలోచించాలి రాజకీయంగా. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీని చంపేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. మరి అధికారంలో 3 పార్టీలు ఉంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కేవలం తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఎందుకు చేరుతున్నారు? రేపొద్దున జనసేన, బీజేపీ ఎందుకు బలపడతలేదు? ఆ పార్టీల యొక్క నాయకులు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు ఆ పార్టీ బలపడుతుంది, ఆ పార్టీలోకి నాయకులు పోతారు, ఈ పార్టీలు మళ్ళా పరాన్న జీవుల్లాగా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడాలనేటువంటి అంశంగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడైనా జనసేన, బీజేపీ మేలుకోకపోతే రేపొద్దున ఇబ్బంది పడతారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఇదే అదనుగా తీసుకొని తెలుగుదేశంతో సమానంగా బీజేపీ, జనసేనలు అభివృద్ధి చెందకపోతే రేపొద్దున 40 సంవత్సరాలుగా బీజేపీ నష్టపోయినట్టుగా మళ్ళీ నష్టపోతుంది, జనసేన అట్లనే నష్టపోతుంది, తెలుగుదేశం పార్టీ పచ్చగా కలకల్లాడుతుంది. అధికారంలో 3 పార్టీలు ఉంటే కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి బీజేపీలోకి ఎందుకు పోతలేరు? లేకపోతే అధికారం రావడానికి కీలకంగా వ్యవహరించినటువంటి జనసేన పార్టీలో ఎందుకు చేరుతలేరు? తెలుగుదేశం పార్టీకి ఎందుకు పోతురు అంటే తెలుగుదేశంది అక్కడ ముఖ్య భూమిక. బీజేపీ, జనసేన అనేటువంటి కరివేపాకు లాంటివి, అవి జుజుపీలు, అవిట్లో చేరిన ఉపయోగం లేదు. పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక బిల్డప్ ఇవ్వడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేనలు ఆ 2 పార్టీలను తెలుగుదేశం పార్టీ మోసం చేస్తున్నట్టా కాదా? బీజేపీ, జనసేన నాయకులు కళ్ళు తెరుచుకోకపోతే మీ 2 పార్టీలు మటుమాయమవుతాయి, రేపొద్దున పాతాలన్నీ తొక్కేస్తారు. ఏ రోజు రాజకీయాల్లో ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కోపం వచ్చింది, రెండింటిని నిష్పెట్టి చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోలేదా అంటే నమ్ముతారా? రేపు పొద్దుగాల కూడా జరగవచ్చు. రాజకీయాల్లో ఎవరైనా నితీష్ పోయిండు, వచ్చిండు, చంద్రబాబు నాయుడు బీజేపీతో దూరం పోయిండు, మళ్ళీ వచ్చిండు అవసరం కోసం. సో అవసరం కోసం తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరమైనా పోతాడు ఎవరితోటైనా. ఎందుకంటే బద్ధ శత్రువునటువంటి కాంగ్రెస్ తోటి 2018లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్మితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే పెరిగి బీజేపీని చంపేసి జనసేన చంపేసేటువంటి కార్యక్రమం సాగుతున్నది. వీళ్ళు ఏదో 4, 8 మంది గెలిచిరు, 10 మంది గెలిచిరు, మేము 2 ఎమ్మెల్యేలు ఉన్నాం, మంత్రులు ఉన్నాం, ఎంపీలు ఉన్నాం, కథం అయిపోయింది అనుకుంటారు. కానీ మీ పార్టీలని బాగు చేసుకోకపోతే, మీ పార్టీలను బలపరుచుకోకపోతే, మీ పార్టీలను అభివృద్ధి చేసుకోకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలను పాదాళంలోకి నెడతారు. ఈ విషయము బీజేపీకి, జనసేనకు 2014 తర్వాత కొద్ది రోజుల క్రితమే, 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి, 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి రాజకీయాల్లోనే రుజువులు కనబడుతున్నాయి. కాబట్టి ఆ 2 పార్టీల శ్రేణులు, ఆ 2 పార్టీల నాయకులు కళ్ళు తెరుస్తారా? లేకపోతే బతుకు జీవుడా, మాకు మంత్రి పదవి వచ్చింది, మాకు 2 మంత్రి పదవులు వచ్చినాయి, చాలు, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగి మా పార్టీలను వాళ్ళకు మొత్తం అమ్మేసుకుంటాం అనేటువంటి పని ఆ 2 పార్టీలు చేస్తాయా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ 2 పార్టీలు బలపడతాయి. ఎందుకంటే కేవలం ఏదో కార్యకర్తలను తెచ్చుకుంటాం అది కాదు. ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి నాయకులు కూడా వస్తేనే అప్పుడు ఈ పార్టీలు బలపడ్డట్టుగా కనబడతాయి. లేకపోతే ఈ పార్టీలు కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది అనేటువంటిది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. లేకపోతే కష్టమవుతుంది. దానికి సంబంధించినటువంటి అంశంలో దీనికి మరి బీజేపీ వీళ్ళు ఏ విధంగా చేస్తారనేటువంటి అంశం చూడాలి.